అనే ఒక కులస్తులు వీళ్ళందరూ కూడా తమిళనాడు నుంచి గతంలో ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వచ్చి వారి కుటుంబ సభ్యులందరూ స్థిరపడటం, దాంట్లో భాగంగా మన పల్నాడు జిల్లాలో కూడా సుమారు 2000 నుంచి 2000 కుటుంబాలు మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వారు ఇక్కడ స్థిరపడుతుంది. ఆ స్థిరపడిన క్రమంలో వారు అప్పట్లో వారికి సరైనటువంటి చదువు లేని కారణంగా వారికి ఓటు హక్కు ఉంది, కానీ వారికి సరైనటువంటి కులం ఇక్కడ వారికి లేదు. తమిళనాడులో వెళ్తే ఆ కులానికి మంచి ప్రాధాన్యత ఉంది. అదే మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఆ కులానికి ప్రాధాన్యత లేదు. వాళ్ళకి కుల సర్టిఫికేట్ కావాలంటే ఈరోజు వాళ్ళ బిడ్డలు వాళ్ళ అనేక ఉన్నతమైనటువంటి చదువుకునే క్రమంలో వారికి కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏదైనా అడిగితే ఏ కులం మీద ఇవ్వాలని చెప్పేసి కూడా ఎంఆర్ఓ గారు అడుగుతూ ఉన్నారు. వారికి ఆ వివక్షకి వారు గురవుతూ ఉన్నారు. వారిని ఈ రోజు కూడా వారిని ప్రధాన అంశంగా వారిని తీసుకొని వారిని ఏ కులాల్లో మన బీసీ అయినా పర్లేదు, ఓసీ అయినా పర్లేదు, దేనితో దాంట్లో మా కులాన్ని గుర్తించి మాకు ఒక గౌరవాన్ని మాకు కల్పించండి అని చెప్పేసి ఈరోజు మా వారు గతంలో మనల్ని అడిగారు. వారిని కూడా ఈరోజు కలెక్టర్ గారి వద్దకు తీసుకెళ్లి దానికి సరైన ప్రాధాన్యత వారి కులస్తులందరికీ కూడా వచ్చే విధంగా మనందరం కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ప్రయత్నం చేయాలి. దానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం చేసే దాంట్లో సురేష్ రెడ్డి గారి పాత్ర కూడా కావాలని చెప్పి మన జిల్లా తరఫు నుంచి వారిని కోరుతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్ గారు 1 గంట వరకే ఉంటా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి అందరం కలిసి వెళ్దాం. కలిసి కొంచెం దూరం ఉంది, మామూలుగా అయితే మన రాష్ట్ర పార్టీ చెప్పింది కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా ఉంటే మాత్రం మనందరం కూడా ర్యాలీగా వెళ్ళండి, లేని పక్షంలో అందరం కలిసి వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. మన కలెక్టర్ ఆఫీస్ దూరం కాబట్టి మనందరం కూడా ఒక ర్యాలీగా మన బైక్ మీద కారు మీద మనం వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వినతి పత్రం అంతా అందించి మరలా అందరం ఇక్కడికి వస్తే భోజన వ్యవస్థ రెడీ అయింది కాబట్టి అందరూ కూడా భోజనం చేసిన తర్వాత మనం మాట్లాడుకున్న తర్వాత ఇక్కడి నుంచి అందరం కూడా నిర్మలైనటువంటి ఒక కులం ఏదైతే ఉందో వాళ్ళకి ఇప్పటిదాకా ఈ యొక్క నరసరావుపేటలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా గుర్తింపు లేదు. అలాంటి గుర్తింపు లేనటువంటి ఆ కమ్యూనిటీని గురించి స్టడీ చేసి వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని ఈ ఒక్క జిల్లాలోనే సుమారుగా 20,000 మంది ఉన్నారు. అనేక సంవత్సరాలు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్ర మొత్తం కూడా స్టడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించమని మా వాళ్ళు ఇదివరకు కూడా అడిగారు. ఈరోజు కూడా చెప్పాం. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆ యొక్క రిపోర్ట్ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.